హాయ్ ఫ్రెండ్స్. 2 డేస్ బ్యాక్ నండూరి గారు శ్రీశక్తి పీఠానికి వస్తున్నారని తెలిసి నేను ఆయన్ని కలవడానికి నీతు అయితే స్టార్ట్ అయిపోయాము విత్ మై బేబీ. బికాజ్ నేను బేబీకి నండూరి గారి బ్లెస్సింగ్స్ ఇప్పించాలని చాలా ఆతృతగా వెళ్ళాను. ఏమా అనేది నేను ఇంకా చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి తనుష్ వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ తనుష్ని టెన్నిస్ ప్లేయర్ కాబట్టి చాలా బాగా ఆడతాడు. సో వాళ్ళ స్కూల్ నుంచి ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళు కూడా. అకార్డ్ స్కూల్ అక్కడ ఎంట్రన్స్లో అంతా తనుష్ బార్గేట్స్ మీద అంతా హైవేలో ఉంటాయి బార్గేట్స్, వాటి మీద అంతా బాగా పేస్ట్ చేస్తున్నారు. అంటే తనుష్ని అక్కడ చూసి నేను నిజంగానే తనుష్ అని జూమ్ చేసి తీసుకున్నాను. సో ఫైనల్లీ అక్కడ తనుషే చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు చాలా జోన్స్కి వెళ్ళి ఆడుతున్నాడు. వైజాగ్ వెళ్తుంటాడు. నెక్స్ట్ అనంతపూర్ అక్కడంతా వెళ్ళి ఆడుతూ ఉంటాడు. ఎవ్రీ మంత్ 1-2 ప్లేసులకి అయితే వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఈ శ్రీశక్తి పీఠం జర్నీకి వస్తే వెళ్ళేటప్పుడైతే ఈ మాత్రమైన లైటింగ్ ఉండింది. ఆల్మోస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి 4:30కి అట్లా స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేపాటికే మాకు 6:30 అట్లా అయ్యింది. ఆల్మోస్ట్ 1 అవర్ పైన టైం పట్టింది. మాకు గూగుల్లో చూపించడం ఏంటంటే 13 కిలోమీటర్స్, బట్ 13 కిలోమీటర్స్ అయితే కాదు. లీలామహల్ నుంచి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉంది. అందులోని ఇప్పుడు తిరుపతిలో ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది కాబట్టి మాకు చాలా టైం టేకన్ అయింది. వెళ్ళి మేము 10 మినిట్స్ కూడా లేము అక్కడికి వెళ్ళేపాటికి అప్పుడప్పుడే నండూరి గారు వచ్చారు. అంటే మేము వెళ్ళేపాటికే చీకటి పడిపోయింది. ఆ రోడ్డు అవంతా కొంచెం మాకు టెన్షన్ అనిపించింది రిటర్న్ రావడానికి. సో ఆ టైంకే నండూరి గారు అక్కడికి వచ్చారు. వాళ్ళు లోపల వెళ్ళారని చెప్పారు. వాళ్ళు ఆల్మోస్ట్ నేను 20 మినిట్స్ అయితే వెయిట్ చేశాను వాళ్ళు వస్తారని నా గేట్ దగ్గరే. కానీ వాళ్ళు రాలేదు. మా మాత వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంటర్ అయ్యే టైంకే మేము ఇంకా రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఆ ప్లేస్ అంతా చూడడానికి భయంకరంగా ఉంటాయని మేము స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఫైనలీ నేనైతే నండూరి గారిని కలవలేదు. నేనైతే చాలా ఆశగా వెళ్ళాను మా బేబీకి బ్లెస్సింగ్స్ ఇప్పించాలని. బట్ కుదరలేదు. ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో కుదిరితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఇంత చిన్న బేబీని తీసుకెళ్ళింది మెయిన్ రీజనే నండూరి గారి దగ్గర బ్లెస్సింగ్స్ ఇప్పించాలని. బట్ అవ్వలేదు. కానీ శ్రీశక్తి పీఠం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రాయల చెరువు దగ్గర. ఇది ఉందని కూడా నాకు తెలియదు. అతను వస్తున్నారని తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాను. సో ఇదంతా చూసే అదృష్టమైన నాకు ఆయన వల్లే కలిగింది. కానీ కలిసి ఉంటే చాలా బాగుండు అనిపించింది. బట్ మిస్ అయ్యాను. మా బేబీ ఈ జర్నీ మొత్తం బాగా కోఆపరేట్ చేసింది. ఒక్కచోట చీకటి పడినప్పుడు మాత్రం కొంచెం చీకటి అంతా చూసి భయపడింది. తనకు చీకటి అంటే భయము. ఆల్మోస్ట్ టెంపుల్ 1 కిలోమీటర్ ఉందనంగా కూడా ఆ ఘాట్ రోడ్డు అవంతా చూసి కూడా మేము ఇంకొద్దులే వెళ్ళిపోదామని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అన్ని కర్ణాటక వెహికల్సే వస్తున్నాయి, కార్లు అంతా హెవీగా వస్తున్నాయని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళాను మొత్తానికి. ఫైనల్లీ వెళ్ళి ఇవన్నీ చూసి ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను. అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి బేబీకి ఫీడింగ్ చేసుకొని తిరిగి ఇంకా వాళ్ళు రావడానికి ఇంకా 1/2 అవర్ అన్నారు. కానీ నేను ఇంటికి వచ్చి వీడియో చూస్తే, అంటే లైవ్ వీడియో చూస్తే నండూరి గారు స్టేజ్ పైకి రావడానికి ఇంకో 1 అవర్ పట్టింది. అంటే మాకు ఇంకా చాలా లేట్ అయిపోదును మేము రావడానికి. అక్కడ మేము వేరే వాళ్ళు ఇద్దరు బైక్లో వెళ్తుంటే ఆంటీ వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే బైక్లో వెళ్తున్నారు. వాళ్ళు తిరుపతికి అన్నారు. సో వాళ్ళు ముందు వెళ్తూ మేము వెనక అట్లా హెల్ప్ తీసుకొని వచ్చాము. కాకపోతే అసలు ఇంత దూరం ఎందుకు వెళ్ళామా అని కొంచెం దూరం వెళ్ళే కొద్దీ అనిపిస్తుంది. కానీ ఫైనల్లీ ఎక్కడో హోప్ ఆయన్ని కలుస్తామని. బట్ అది జరగలేదు. వచ్చేటప్పుడు మాత్రం మా అంకుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా సాంగ్స్ వినుకుంటూ వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.